నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని ప్రసాదించే శ్రీకృష్ణ ద్వాదశనామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. శృణుధ్వం మునయః సర్వే గోపాలస్య మహాత్మనః అనంతస్య ప్రమేయస్య నామ ద్వాదశకం స్తవం. అనగా, ఓ మునులారా, మహిమాన్వితుడైన గోపాలుడు, అనంతమైనవాడు, అప్రమేయుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముని 12 నామాల స్తోత్రాన్ని వినండి. అర్జునాయ పురాగీతం గోపాలేన మహాత్మనా ద్వారకాయాం ప్రార్థయతే యశోదాయాశ్చ సన్నిధౌ. అనగా, పూర్వం మహాత్ముడైన గోపాలుడు అర్జునికి ఉపదేశించినది ద్వారకలో యశోదామాత సమక్షములో ప్రార్థించబడినది. జానుభ్యామపి ధావంతం బాహుభ్యామతి సుందరం సకుండలాలకం బాలం గోపాలం చింతయేదుషః. అనగా, మోకాళ్లతో పరిగెత్తువాడు, బాహువులతో అత్యంత అందంగా ఉన్నవాడు, చెవులలో కుండలాలను కలిగినవాడు, బాలుడు గోపాలుడు అయిన శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాను. ప్రథమం తు హరిం విద్యాద్వితీయం కేశవం తథా తృతీయం పద్మనాభం తు చతుర్థం వామనం తథా. అనగా, మొదటి నామం హరి, రెండవ నామం కేశవుడు, మూడో నామం పద్మనాభుడు, నాల్గవ నామం వామనుడు. పంచమం వేదగర్భం చ షష్టం తు మధుసూదనం సప్తమం వాసుదేవం చ వరాహం చ అష్టమం తథా. అనగా, 5వ నామం వేదగర్భుడు, 6వ నామం మధుసూదనుడు, 7వ నామం వాసుదేవుడు, 8వ నామం వరాహుడు. నవమం పుండరీకాక్షం దశమం తు జనార్దనం కృష్ణమేకాదశం ప్రోక్తం ద్వాదశం శ్రీధరం తథా. అనగా, 9వ నామం పుండరీకాక్షుడు, 10వ నామం జనార్దనుడు, 11వ నామం కృష్ణుడు, 12వ నామం శ్రీధరుడు. ఏతద్వాదశ నామాని మయా ప్రోక్తాని ఫల్గునా కాలత్రయే పఠేద్యస్తు తస్య పుణ్యఫలం శృణు. అర్జున, ఈ 12 నామాల స్తోత్రాన్ని 3 కాలాలలో ఎవరు పఠిస్తారో వారికి కలిగే పుణ్యఫలాన్ని విను. చాంద్రాయణ సహస్రస్య కన్యాదాన శతస్య చ అశ్వమేధ సహస్రస్య ఫలమాప్నోతి మానవః. అనగా, 1000 చంద్రాయన వ్రతాల ఫలితం, 100 కన్యాదానాల ఫలం మరియు 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని మానవులు పొందుతారు. ఓం నమో నారాయణాయ.